హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇదిగో ఇవాళ అమెజాన్ నుంచి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే అన్బాక్సింగ్ చేసేస్తాను. అండ్ చాలా రోజులైంది అమెజాన్ నుంచి పార్సల్ తెప్పించి. ఒక 2-3 పార్సల్స్ అయితే తెప్పించాను. బట్ ఇంటికి సంబంధించింది కాదు, పిల్లల కోసం గిఫ్టింగ్ పర్పస్ కోసం. సో అవి కూడా నేను తొందరలో పోస్ట్ చేసేస్తాను. సో ఇది బ్యూటిఫుల్ కిచెన్ కోసం తెప్పించాను అనమాట. సో అగారో బ్రాండ్ నుంచి. అండ్ ఇవి చాలా బ్రాండ్స్లలో ఉన్నాయి, బట్ అగారోలో ఎలా ఉంటుందా అని చెప్పి తెప్పించాను అనమాట. సో ఫస్ట్ టైం మనం యూస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఆశక్క ఇది వేరే బ్రాండ్ నుంచి అయితే తీసుకుందనమాట. చాలా రోజులు అయిపోయింది. అండ్ తనది పాడైపోయింది కూడా అనమాట. మొన్న నెల్లూరుకి వెళ్ళినప్పుడు చూస్తే పాడైపోయిందని చెప్పి చూపెట్టింది. అండ్ నేనైతే అగారో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అగారో బ్రాండు. ఇదేంటి అని అంటే చాపర్ లాగా అనమాట. సో ఇది వచ్చేసి అక్క దగ్గర చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. బట్ తెప్పించుకుందాం అని చెప్పి అలాగే డిలే అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఇవాళ అయితే తెప్పించేసుకున్నాను. సో దానికి కొన్ని యాక్సెసరీస్ అన్నీ ఏదో ఇచ్చారనమాట. సో వావ్, చూడడానికి అయితే అసలు ఎంత పెద్దదిగా ఉంది కదా. ఇది స్టెయిన్లెస్ స్టీల్లో వస్తుంది. అండ్ దీన్ని చూపించే ముందు ఇందులో ఏముందంటే మనకు ఒక ఇన్స్ట్రక్షన్ అండ్ ఒక వారంటీ కార్డు. అండ్ ఇది వచ్చేసి మనకి మిక్సీ జార్స్కి అన్నిటికి ఇస్తారు కదా. సో మిక్సీ గిన్నెలో ఏదన్నా వేసినప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవడానికి చేతులు పెట్టకుండా. సో అదనమాట. సో ఇవన్నీ వచ్చేసి అగారో బ్రాండ్కి మాన్యువల్ అనమాట, యూజర్ మాన్యువల్. సో బాక్స్లోనే వేసేస్తున్నా. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇది దేనికి యూజ్ అవుతుందో తెలియట్లేదు. ఇది కూడా వచ్చేసి మనము ఆ చాపర్లో యూజ్ చేసేది అనుకుంటా. మేబీ నాకు తెలిసి ఇది వెల్లుల్లి వలవడానికి. అండ్ ఇది దేనికో మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇది వావ్, ఇది వచ్చేసి ఐ థింక్ ఇది ఇలాగే అనుకుంటా. ఎస్, కానీ ఇది దేనికో తెలియట్లేదు. ఇదేనికి యూస్ చేస్తారో తెలియదు, కానీ ఇదైతే దీనికి ఫిక్స్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి కాదు, ఇది సపరేట్గా ఇది సపరేట్గా ఒక 2 టైప్స్ ఉన్నాయన్నమాట. అండ్ మన మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాం, అన్బాక్సింగ్ చేస్తున్నాం. అండ్ దీన్ని చాలా బాగా టైట్గా స్టిక్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్. దీని బాడీ అంతా కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్లగ్ ఇన్ చేసుకొని నార్మల్ మిక్సీ లాగానే ప్లగ్ ఇన్ చేసుకొని యూజ్ చేసుకోవడమే. అండ్ ఇది వచ్చేసి మనకి మిక్సర్ ఎలాగ జ్యూసర్కి వాటికి ఎలాగ ఉంటుందో అలా అనమాట. ఇది యాక్చువల్ మెయిన్ మిషన్ అనమాట. సో ఈ క్యాప్ కింద మనకి ఇదిగోండి డ్యామేజ్ వచ్చిందండి. ఇది కొద్దిగా సొట్ట అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి బ్లేడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, నో ప్రాబ్లం, బాగానే ఉంది. కానీ ఇది గిన్నె అయితే ఇలా ఉంది. అండ్ మనకి ఇక్కడ ఇదైతే వచ్చిందనమాట. సో ఇది రబ్బర్ వాషర్, సారీ, ఈ గిన్నెకే కింద బ్యాలెన్సింగ్ కోసం ఇచ్చినట్టున్నారు. అండ్ గ్రిప్ కోసం మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇది బ్లేడ్స్, దీనికి ఇక్కడ ప్లాస్టిక్ యాడ్ చేస్తున్నారనమాట. సో చేతులు తెగిపోతాయి అని చెప్పి. సో దీన్ని ఇలా ఇందులో ఫిక్స్ చేసేసిన తర్వాత మనం ఈ క్యాప్ పెట్టేసి ఇది కనుక మనం ఆన్ చేస్తే మనకి ఎలా కావాలో అలాగా ఆనియన్స్ని చిన్నవిగా స్లైసెస్ కట్ చేసుకోవచ్చు అనమాట. సో చాపింగ్ చేసుకోవడానికి, అంటే కర్రీస్ ఫాస్ట్గా అవ్వాలన్నప్పుడు మనకి ఫుడ్ ప్రాసెసర్ లాగా అనమాట. టమోటాస్ కానీ ఆనియన్స్ కానీ మనకి మరీ జ్యూసీగా అట్లా అయిపోకుండా ఇందులో వచ్చి చాలా బాగా కట్ చేస్తుంది అనమాట. నేను ఆసియాక్క దగ్గర చూశాను, సో అందుకే తెప్పించుకున్నాను. ఇందులో ఇక్కడ మనకి పల్స్ మోడ్స్ ఇచ్చారనమాట. సో ఆన్ ఆఫ్ అండ్ ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్ అనేది ఇక్కడ మనకి బటన్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మేబీ వెల్లుల్లి వలవడానికి. అండ్ ఇది వచ్చేసి దేనికో తెలియట్లేదు, మేబీ ఇన్స్ట్రక్షన్స్లో చూసిన తర్వాత మీతో కూడా షేర్ చేస్తాను. అండ్ ఇదైతే మనకి బిల్ అనమాట, ఇన్వాయిస్. ఇది యూస్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు చూపించేస్తాను.
సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ కల్పన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.